ఫణీంద్ర గారు, మహేంద్ర గారు, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. మనుని వన్ ఆఫ్ ది డైరెక్టర్గా చేర్చు. మహేంద్ర సార్. అవును సార్, ఏ సంబంధం లేకుండానే. మంచి చేయడం ఏంటి మంచి? అసలు మీరు అలా ఎలా అంటున్నారు? సార్, ఈరోజు డైరెక్టర్ కావాలన్నాడు, రేపు ఎండి సీట్ ఉండడం నీకు ఇష్టం లేదన్నమాట. విన్నావుగా? నువ్వేమంటావు? మీకు అవసరం ఇప్పుడున్న పరిస్థితి కంటే కాలేజీ ఇంకా పతనమైతే చెప్పండి శైలేంద్ర గారు, చెప్పండి. 50 కోట్లు డాడీ, ఇంక చాలా ఆపు. నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. కనీసం ఎలాంటి పరిచయం కూడా లేదు. నువ్వు చాలా మంచివాడు అని. విషయం ఉన్నప్పుడు కనీసం ఎవ్వరూ గేటు వారు మరో సమస్య సృష్టిస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. సరే కదా. నాకిష్టమే అన్నయ్య. అమ్మా వసుదారా, పర్వాలేదమ్మా. మీ ఇష్టం సార్. కొంచెం అందరికీ అర్థమయ్యేలా చెప్పు వస్తారా? సమ్మతమే. మను గారు ఈ రోజు నుంచి నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను సార్. సరే, థ్యాంక్ యూ సార్. అసలు ఈ మనుగాణ్ణి ఏంటది? స్ట్రెస్. నువ్వు ఎందుకు మా కాలేజీకి వచ్చావు? చెప్పాను కదా, కాలేజ్ ఇది డిపిఎస్టి కాలేజ్, నా కలల సామ్రాజ్యం. ఆ ఎండి సీట్లో కూర్చోవాలని ఇది నా కోరిక. అందుకు నా గురించి తెలీదు. నేను సైలెంట్గా ఉంటున్నాను కదా అని నువ్వు మరోవైపు చూడాలనుకోకు. ఏంటలా చూస్తున్నావు? కొడతావా? ఆ తర్వాత చెక్ చింపేశావు. అలా లేదంటే ఆ వసుధార కావాలా? చేయి చేసుకుంటాను అని. నా మీదే చేయి చేసుకుంటావా? నీకు బ్యాట్ అవి కూతలు కావు, తలరాతలు చెరిపేసిన సత్యాలు. ఎన్నెన్ని ఎత్తులు వేసినా ఆ ఎండి సీట్ నీకు దక్కకుండా చేస్తాను అంటున్నావేమో. నేను బరిలోకి దిగితే నా ఎదురు నిలబడాలంటే ఒంట్లో జాగ్రత్త. కొన్ని తెలుసుకోవాలి. ఏంటిది? అన్ని విషయాలు తొందరలో మీకే తెలుస్తాయి. మను గారు, అసలు తన డైరెక్టర్గా ఉండడానికి నేనెందుకు ఒప్పుకున్నాను? తను కాలేజ్కి రావడమే నాకు ఇష్టం. అడిగినప్పుడు నో అని చెప్పాలి కదా నేను. కానీ అలా కాకుండా నా నోటితో నేనే. మాట్లాడడానికి మేడం. ఏం మాట్లాడాలి? మీరు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి నేను మాట్లాడతాను మేడం. మీకు కదా. అదే మేడం, ఉదయం ఫోన్ చేసి ఏదో ఏంటి మేడం, మర్చిపోయారా? నాకేం ఉదయం అంటే నాకు కొన్ని సందేహాలు, అనుమానాలు ఉండేవి. అవి క్లారిఫై చేసుకో. సో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేంటి మేడం? మనుషుల ప్రవర్తన ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది కదా, వాళ్ళు ఎలాంటి. మీ ఊహ తప్పై ఉండొచ్చు, మీరు చూసింది అబద్ధమై ఉండొచ్చు. చెప్తున్నాను కదా. కానీ నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది మేడం. ఏంటి? ఒక చిన్న డౌట్ మేడం. మీ పక్క
ఇది రిషి సర్ చైర్. భరతుడు రాజ్యాన్ని పరిపాలించినట్టు రిషి సర్ కోసం ఈ సీట్ని ఇలాగే పెట్టి. ఉంటారని మీరు అనుకుంటున్నారు కదా? అవును, రిషి సర్ ప్రభావం నా మీద. కొంతమందిలాగా ఎదుటి వాళ్ల బలహీన నమ్ముకున్నారు. తన ప్రతిభని నమ్ముకుని ఈ కాలేజ్ని రిషి సర్ గొప్పతనం. ఆయనే నా శ్వాస, ఆయనే నా మాట. అంటే థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను. డైరెక్టర్గా ఉండడం అనేది నీకు సమ్మతమేనా? సమ్మతమే. ఇటీ ఏంటిది? ఎందుకిలా చేస్తున్నావు? కొట్టు మామ్, కనీసం ఇలా కొట్టుకుంటేనైనా కాస్త రోషం వస్తుందేమో. కొట్టు మామ్. నువ్వు కొడతావా, నన్ను కొట్టుకోమంటావా? చెప్పు మామ్, కొడతా? మామ్, కొట్టు. కొట్టు మామ్. మిమ్మల్ని ఏయ్ వసై, నా చేతులు రాకపోయినా వాడి బాగు కోసమని కొట్టాల్సొచ్చింది. ఒళ్ళేమైనా తిమ్మిర్లెక్కయ్యా? తిమిర్లు లేవు, ఏమీ లేవు. ఏదో ఫ్రస్ట్రేషన్. ఆయన కొట్టమంటే మీరు కొట్టేయడమేనా? నేను కొట్టకపోతే నన్ను కొట్టడానికే బెల్టెత్తావు. అయ్యో, నేను కావాలని కొడదాం అనుకున్నావా? ఆహా, అలా అంటారేంటి అత్తయ్య గారు? ఉన్నారనే అలా చేశాను.